హలో అండి. మీకోసం వేములపల్లి రాధిక గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. నిన్న ఉదయమే కదా రూ. 100 తీసుకున్నావు, మళ్ళీ ఈరోజు డబ్బులు అడుగుతావేంటి? ఆ 100 ఏం చేశావు? కోపంగా అరుస్తున్నాడు భార్యపై ప్రశాంత్. నాకు బస్సుకు టైం అవుతుంది, ముందు డబ్బులు ఇవ్వండి. ఆ 100 ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తానులేండి అనేసి ప్రశాంత్ ఇచ్చిన 50 కాగితం బ్యాగ్లో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు నడిచింది కల్పన. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తుంటావు. ఎంత చెప్పినా నువ్వు మారవు అంటూ విసురుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఈ గొడవ పుణ్యమా అని ఈ రోజుకు కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచి వెళ్లాల్సిందే అనుకుంటూ నిట్టూర్చి నడవసాగింది కల్పన. మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. అప్పుడప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కావడంతో, కొంచెం చవకగా దొరకటంతో అక్కడ స్థలం కొని బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కొత్తగా కడుతున్న కాలనీ కావడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు, రిక్షాలు అందుబాటులోనికి రాలేదు. దాంతో రోజు ఉదయం కల్పనను బస్టాండ్లో వదిలి తన ఆఫీస్కి వెళ్తాడు ప్రశాంత్. ఇలా ఎప్పుడైనా గొడవ పడిన రోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెళ్లాల్సిందే. హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్ళని గమనించలేదు. మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తున్న వెంకటరామయ్య గారు, ఆయన స్నేహితుడు నారాయణరావు గారు కల్పనను చూసి ఆగారు. ఏమ్మా, ప్రశాంత్ ఏడి? నువ్వు నడిచి వెళ్తున్నావేమిటి అని ప్రశ్నించిన మామగారికి ఆయనకి వేరే పని ఉందట, ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందుకు నడిచింది కల్పన. మెయిన్ రోడ్ చేరుకోవటంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీ బస్ ఎక్కింది. అక్కడి నుండి ఆమె ఆఫీస్కు చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం. బస్సులో సీటు దొరకటంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తన ప్రశాంత్ నిలదీయడం గురించి ఆలోచించసాగింది. ఈ ప్రశాంత్ ఎప్పుడు ఇంతే, అన్ని బడ్జెట్ ప్రకారం జరగాలంటాడు. ఎలా వీలవుతుంది? నెల నెల వేసే బడ్జెట్ మించి ఖర్చులు అవుతున్నాయని గోల. ప్రతి నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు. సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి? మనిషి మంచివాడే కానీ ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరా తీస్తుంటాడు. అతని ప్రవర్తనకు ఒక్కొక్కసారి మనసు చివుక్కుమనిపిస్తుంది కూడా. అయినా ఇందులో అతని తప్పేమీ లేదేమో. 7 సంతానం అత్తామామలకు. వాళ్ళందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావటానికి తన తల్లిదండ్రులు పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఈ విషయం మీదే తరచూ తామిద్దరూ ఘర్షణ పడుతుంటారు. ఎంతసేపు డబ్బు సంపాదించి తరువాత తరానికి అందించాలనే తాపత్రయమే. ఆ తాపత్రయంలో పడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావటం లేదు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, నెలకు కనీసం 30,000 జీతాలు. తమకంటూ సొంత ఇల్లు ఉండి కూడా రోజు ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్ ఎందుకు? మానేయమంటే వినడు. పిల్లలకు అందించాల్సింది డబ్బులు మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తానెంత చెప్పినా అతనికి అర్థం కాదు. డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా, కడుపు నిండిన వాళ్ళు చెప్పే కబుర్లు అవన్నీ అనే అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతుంది. ఇంతలో తను దిగాల్సిన స్టాప్ రావటంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన. ఆఫీస్ గేట్ దగ్గర కలిసిన కొలీగ్ స్వప్న పలకరింపుతో ఆలోచనను పక్కన పెట్టి రొటీన్ వర్క్లో పడిపోయింది. తిరిగి సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారి పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్ళకు పాలు కల్పించి వంట ప్రయత్నంలో మునిగిపోయింది. పిల్లలను వంటగది దగ్గరే బయట గచ్చు మీద చాప వేసి కూర్చోపెట్టి హోంవర్క్ చేయిస్తూ వంట చేయసాగింది. ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది. పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు, డాడీ ఇంకా రాలేదేమిటి అని. డాడీకి చాలా పనులుంటాయి కదా, వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు అన్నం తిని పడుకోండి అని వాళ్ళని సముదాయించిన మనసులో మాత్రం చాలా బాధపడుతుంది. ప్రశాంత్కి ఎంతసేపు డబ్బు సంపాదించాలి అనే తపనే కానీ ఆ ప్రయత్నంలో తానెంత విలువైన సమయం కోల్పోతున్నాడో అర్థం కాదు. పిల్లలతో రోజు మొత్తంలో 10 నిమిషాలైనా గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండ మీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏం లాభం? ప్రశాంత్ తన ప్రవర్తనతో పిల్లలకు దూరమై వారితో తండ్రిగా తన అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఏ రోజు పిల్లలు అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు. ఎప్పుడైనా వచ్చినా పొద్దున్న 7 గంటల నుండి నిమిషం ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలసిపోయి ఉండటంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్ళకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు. దాంతో
తను అత్తగారు వాళ్ళని అవతలకు తీసుకెళ్లి బుజ్జగించడం మామూలే. ఇంకా నయం, అత్తామామలు తమతో ఉండటంతో తనకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే. తన కొలీగ్ మాధవికైతే ఆఫీస్లో లేట్ అయితే ఇక పిల్లల గురించి టెన్షన్. ఎవరూ చూసేవాళ్ళు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్ళే వరకు అలా వాకిట్లో కూర్చోవాలి. ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి. పోని మీ అమ్మనో అత్తనో రమ్మని అడగవచ్చుగా అంది తను. మాధవి విచిత్రంగా నవ్వి, కల్పన, ఇది భారతదేశం తల్లి. మన వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు. తల్లి కూతురింటికి వచ్చి ఉంటే అల్లుడి ఇంట్లో ఉండటం మర్యాద కాదని రారు. ఇక చాలామంది అత్తగారులేమో సహజంగా మన సమాజంలో అత్తా కోడల మధ్య అకారణంగా ఏర్పరచబడిన తరతరాలుగా కొనసాగుతున్న విద్వేషపూరిత విభజన మనసుల్లో పాతుకుపోయిన ఫలితంగా మాకు మీరు చేయాలి కానీ మీ పిల్లలకు పని మనుషులుగా మేము రావాలా అని రారు. అందరూ ఇలా ఉంటారని కాదు కానీ చాలా వరకు ఇంతే. నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అంది. ఆలోచనలో పడి ప్రశాంత్ రావటం గమనించలేదు కల్పన. అప్పటికే పిల్లలు అత్తమామలు భోంచేసి పడుకోవటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయా? ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర వేడి చేసి పళ్ళెంలో అన్నం పెట్టింది కల్పన. అన్నం తింటున్న ప్రశాంత్ సడన్గా తలెత్తి, ఇంతకీ నేను ఇచ్చిన 100 రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి? పొద్దున్న అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయా అంటూ ప్రశ్నించాడు కల్పనను. ఏదో ఖర్చు పెట్టానులేండి, ముందు అన్నం తినండి చెబుతాగా అంది కల్పన. ఇంత దాపరికమేమిటి? ఉన్న విషయం చెప్పవచ్చుగా విసుక్కున్నాడు ప్రశాంత్. ఏమీ లేదులేండి, నిన్న ఎవరో ముసలి దంపతులు వాళ్ళ ఊరికి వెళ్ళటానికి డబ్బులు లేవంటే సాయం చేశాను అంది కల్పన. ఎంత ఇచ్చావేమిటి? 10, 20 వెటకారంగా అడిగాడు ప్రశాంత్. 60 మెల్లగా అంది కల్పన. తింటున్నాన్న పొలమారింది ప్రశాంత్కి. గబగబా గ్లాస్ ఎత్తి నీళ్లు తాగి, నిజంగా 60 ఇచ్చావా అని అడిగాడు. మెల్లగా తల ఊపింది కల్పన. పళ్ళెంలో చేయి కడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా చూసి, నీకసలు బుద్ధుందా? ఎవరైనా అడుక్కునే వాళ్లకు 5, 10 ఇస్తారు. జాలి పుట్టే కథలు చెప్పి నమ్మించి అడుక్కునే వాళ్ళు బజారుకు 10 మంది తయారవుతున్నారు. అందరికీ ఇస్తూ కూర్చో, నీకు రోజు రోజుకు డబ్బు అంటే లెక్క లేకుండా పోతుంది అన్నాడు. ప్రశాంత్ మాటలకు వాళ్ళ పెద్దవాళ్ళు భార్యాభర్తలు మీరు చెప్పినట్లు వాళ్ళంతటా వాళ్ళు అడగలేదు, నేను ఇచ్చాను అంది కల్పన. ఇదంతా వింటున్న ప్రశాంత్ తల్లి జానకమ్మ, ఏంట్రా అర్ధరాత్రి గొడవ? ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు? రేపొద్దున మాట్లాడుకోవచ్చు, వెళ్ళి పడుకోండి అంటూ హెచ్చరించింది. తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెళ్ళాడు ప్రశాంత్. వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్ర పట్టలేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది. ఎప్పట్లానే తను బస్ దిగి తమ కాలనీ వైపు నడుస్తుంది. దారి పొడవునా ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం నిదానంగా ఇంటికి చేరటం ఆమెకు అలవాటే. పగలంతా ఆఫీస్ పనితో సతమతమైన సాయంత్రం తను నడిచే ఆ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది. రోజు 2 కిలోమీటర్లు నడవటం అంటే ఉరుకుల పరుగుల జీవితంలో కష్టమే. అయినా ఉదయం భర్త బండిపై దింపటంతో సాయంత్రం ఆటోకు 20 రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవటాన్ని ప్రిఫర్ చేస్తుంది కల్పన. ఎప్పట్లానే చెట్ల వైపు చూస్తూ గూళ్ళు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్న వారిని గమనించింది. రోడ్డు మధ్యలో అందంగా ఉండటానికి చెట్లు నాటి వాటికి 2 వైపులా గట్టులా కట్టారు. కాలనీ మొదలుపెట్టినప్పుడే ఆ గట్టుపై కూర్చుని ఉన్నారు ఇద్దరు. బహుశా భార్యాభర్తలు కావచ్చు. 60-70ల మధ్య వయస్సు వాళ్ళు. తమ లోకంలో తాముండి ఏం చేయాలో దిక్కు తోచినట్లుగా చుట్టూ ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకొని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకు సాగలేదు. దూరం నుండే వారిపై చూపు నిలిపి వస్తున్న కల్పనాన్ని కానీ రోడ్డుపై వెళ్తున్న జనాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర విచారంలో నిర్వేదంలో మునిగి ఉన్న ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్లనిపించి తల ఎత్తి చూశాడు. వాళ్ళని దాటి వెళ్ళలేక ఆగిన కల్పన తడబడి అడుగు ముందుకు కదిలింది. 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్ళబుద్ధి కాక వెనక్కి తిరిగింది. మీరెవరు? ఇక్కడెందుకు కూర్చున్నారు అని అడిగింది. తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు. చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలానే నిలబట్టంతో భార్య వైపు ఓసారి చూశాడు. తరువాత నిదానంగా, ఏం చెప్పం తల్లి, మా గోడు. మాది తిరువూరు మండలంలో ఒక పల్లెటూరు. కాస్తంత పొలం ఉంది. వానలు లేక పంటలు పండగ నానా ఇబ్బందులు పడ్డాం.
చివరికి పస్తులుండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం. 4 రోజులుండి బయలుదేరుతుంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న 500 నోటు చేతిలో పెట్టి కన్నీళ్లతో సాగనంపింది. కానీ మా దురదృష్టం, బస్టాండ్లో ఆ నోటు ఎవరో కాజేశారు. వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళటానికి మొహం చెల్లట్లేదు. ఎలాగోలో మా ఊరు వెళ్దామని నిర్ణయించుకున్నాం. మా ఊరు వెళ్తే కనీసం కూలికైనా పోయి బ్రతకొచ్చు. ఏలూరు బస్టాండ్ బయట ఒక లారీ డ్రైవర్ను బ్రతిమలాడితే ఎక్కడి వరకు తీసుకొచ్చి వదిలాడు. ఇక్కడి నుండి తను వెళ్లే దారి వేరని చెప్పి వెళ్ళాడు. ఇక్కడి నుండి మా ఊరు చేరేదెలాగో తెలియటం లేదు అంటూ పై కొండువాతో కళ్ళొత్తుకుంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు. మీ దగ్గర అసలేమీ డబ్బులు లేవా? కల్పన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అందుకుంది. నడుం వంగిపోయిన ఆ ముసలమ్మ మరల మెల్లగా కూర్చొని చేతి సంచిలో నుంచి తొంగి చూస్తున్న చిన్న స్టీల్ బాక్స్ తీసి అందులో నుండి 5 రూపాయల బిళ్ళలు 2 తీసింది. ఇవేనమ్మా మా దగ్గరుంది. అమ్మాయికి ఇష్టమని ఈ బాక్స్లో బియ్యపు పరిమాణం చేసి పట్టుకెళ్ళాను. ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు. ఏనాడు ఎవ్వని చెయ్యి చాచి అడిగిన వాళ్ళం కాదు. మాకున్న ఆ కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతనైన సాయం చేశాం. కాలం కలిసిరాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులమైపోయాం అంటూనే భర్తతో, పదయ్యా, ఎలాగోలో నడవగలిగినంత దూరం నడుద్దాం. మన ఊరికి పోతే ఉండటానికి ఇల్లైనా ఉంది, పద అంటూ లేవబోయింది ఆ ముసలమ్మ. వెంటనే కల్పన ఆ వృద్ధుణ్ణి ఆపింది. పెద్దయ్య, మీ ఊరికి పోవటానికి బస్సు టికెట్ ఎంత అంటూ. ఇక్కడి నుండి 28 రూపాయలమ్మా. ఇద్దరికి 56 రూపాయలు కావాలి. సిటీ బస్కి మా దగ్గరున్న 10 రూపాయలు సరిపోతాయి అన్నాడు. 60 రూపాయల ఆలోచనలో పడింది కల్పన. 5దో 10దో అయితే పర్వాలేదు. వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళకి నిజంగా 60 రూపాయలు ఇవ్వటానికి ఆమె సిద్ధమే. కానీ మనసులో ఏ మూలో చిన్న అనుమానం, వీళ్ళు చెప్పేది నిజమేనా అని. ఈ మధ్య అడుక్కోటానికి కూడా ఇలాంటి ట్రిక్కులు కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు. ఎలా కనుక్కునేది వీళ్ళ మాటలు నిజమో అబద్ధమో? పోనీ ఒక 10 రూపాయలు ఇచ్చి వెళ్దామా అనిపించింది ఆమెకు. ఆమె తన ఆలోచనలో తానుండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుముతో నడవడం ప్రారంభించింది. ఆమె కేసి చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది. అంతే, సంశయాలన్నీ వదిలి ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది ఆమె. బ్యాగ్ తీసి 60 రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది. తరువాత ఆ వృద్ధుడి వైపు తిరిగి, పెద్దయ్య, మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ కూతురు లాంటి దాన్ని మీకు డబ్బులు ఇస్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇంకెవరిని మీరు డబ్బులు అడగనక్కర్లేదు అంది. జరిగిన విషయమంతా ప్రశాంత్కి చెప్పడానికి భయం లేదు కల్పనకి. కానీ ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని తర్వాత సారీ చెప్పటం ప్రశాంత్ అలవాటు. ఎదుటి వాళ్ళు చెప్పేది శాంతం వినకుండా ఏదో ఒకటి అంటాడు. ఈరోజు కూడా అదే జరిగింది. అక్కడే అయితే అత్తయ్య మామయ్య వింటారని తను తర్వాత చెప్తానంది. కానీ ప్రశాంత్ తొందరపడటంతో విషయం పెద్దవాళ్ళకు తెలిసింది. రేపు ఉదయం ఈ టాపిక్ కట్ చేయాలి, లేదంటే ప్రశాంత్ తను పూట పూట సతాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన. మరుసటి రోజు ఉదయం గోంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను 2.5 రూపాయలు ఇమ్మని చెప్పింది. కల్పన గోంగూర అమ్మే నరసమ్మకు 3 రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఆమె చిల్లర లేదంటూ రేపటి లెక్కల్లో తగ్గిస్తానని చెప్పి వెళ్ళింది. అక్కడే కూర్చుని గడ్డం చేసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలుపెట్టాడు. నీ కోడలికి ఒక లెక్కమ్మ, ఎంతైనా దానం చేస్తుంది. 60 రూపాయలు ఇచ్చిన దానికి 1/2 రూపాయి ఒక లెక్క అంటూ కల్పన సీరియస్గా చూడటంతో ఆపేశాడు. ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి గొడవ ఏమిటని. కల్పన జరిగిన విషయమంతా వివరించింది. అప్పుడు జానకమ్మ, అది కాదే అమ్మాయి, వాడు అన్నాడని కాదు, కానీ ఎవరైనా 60 రూపాయలు ఇస్తారంటే అసలు వాళ్ళు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారో ఎవరికి తెలుసు? ఏదో 5దో 10దో ఇస్తే సరిపోయేది అంది. అలా ఇస్తే నీ కోడలు ఎట్లా అవుతుందమ్మా? తనకేం తోస్తే అది చేయటం అలవాటు కదా, వ్యంగ్యంగా అన్నాడు ప్రశాంత్. అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్ వైపు తిరిగి అంది. చూడండి, నేను బాగా ఆలోచించే ఇచ్చాను. వాళ్లకు నిజంగా బస్సు టికెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ళ ఊరు వెళ్ళటానికి ఉపయోగపడతాయి. వాళ్ళు అబద్ధమే చెప్పి ఉంటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు 4 కిలోల బియ్యం కొనుక్కోటానికి 1 వారం రోజులు గడపటానికి సరిపోతాయి, అంతే కదా. ఈ రెండింటిలో ఏది జరిగినా నాకు సంతోషమే. ఎందుకంటే అలాంటి వృద్ధుల ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు. అయినా ప్రశాంత్, 60 రూపాయలు అంటూ అంత గింజులాడుకుంటున్నావే,
అదే నేను 600 పెట్టి చీర కొనుక్కుని ఉంటే నువ్వేమైనా అంటావా నన్ను? అనవు. ఎందుకంటే నీ భార్య నీ హోదాకు తగ్గట్లు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండటం నీకిష్టం. కానీ నేను మనసున్న మనిషిగా బ్రతకదలుచుకున్నాను. నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేను అలాగే ఉంటాను. సీరియస్గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంత్ మరి మాట్లాడలేదు. పడక కుర్చీలో పడుకుని పేపర్ చదువుతూ ఈ ఘర్షణ అంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘాలోచనలో పడ్డారు. ఆ సాయంత్రం ఎప్పట్లానే సిటీ బస్ దిగిన కల్పన బస్టాప్లో స్కూటర్ పట్టుకుని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది. కంగారుగా తన వైపు వస్తున్న కోడలను చూసి నవ్వుతూ, కంగారు పడకమ్మా, ఏమీ లేదు, నిన్ను పికప్ చేసుకోవటానికి వచ్చాను అంటూ ఆమెను స్కూటర్పై ఇంటికి తీసుకువచ్చారు. అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్ మామ కోడలను చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి నాన్నగారు, రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటికి తీయను అని షెడ్లో పెట్టేశారు కదా, మళ్ళీ ఈరోజు బయటికి తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో, 60 ఏళ్ల వయసులో కూతురైన కోడలి కోసం ఈ మాత్రం శ్రమ పడగలనులే అన్నారు నవ్వుతూ వెంకట్రామయ్య గారు.